జ్ఞాపకం చేసుకొని అవును ఈయన దేవుని కుమారుడు, నాకు నాకు నా గర్భంలో జన్మించాడని అవన్నీ కూడా ఆమె హృదయంలో దాచుకుంటుంది. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. వారు ఏమైతే విన్నారో వాటన్నిటిని చూచి వారు ఏవైతే విన్నాయో వారిని కూడా వారికి చెప్పి అక్కడ దేవునికి స్తోత్రము జ్ఞానము గానము చేస్తూ సంతోషంగా వారు మరలా తిరిగి వెళ్ళారంట. 20 పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టిరి. అంటే గర్భమందు ముందే పడక ముందే దేవుడు ఒక పేరును మరియాకు చెప్పినట. మరియా ఇదిగో భయపడకు మరియా, నీకు ఒక కుమారుడు పుట్టబోతుడు, ఆయన పేరు యేసు అని పెట్టాలని ముందుగానే చెప్పిండు. యేసు అనే మాటకి ఏముంది కింద? యేసు అనే శబ్దం నాకు రక్షకుడు అని అర్థము. అందుకే ముందుగానే గర్భంలో ఉండక ముందుకే యేసుప్రభు వారి గురించి దూత వచ్చి ఈ మాట చెప్పింది. అందుకని ఇక్కడ రాయబడింది గర్భము 20 కొంచెం శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము నచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపే దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. అంటే ముందుగానే దేవుడు నేను రాబోతున్నా ఆ సూచనలన్నీ కూడా ముందుగానే దేవుడు చెప్పాడు. 22 నుంచి మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు చెప్పబడినట్టు గువ్వల జతలైనను 2 పావుర పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. హల్లెలూయా. యెరూషలేము అంటే దేవుని ఆలయం. యెరూషలేము దేవుని ఆలయానికి యేసుప్రభు వారిని చిన్నప్పుడే తీసుకొచ్చిరు. హల్లెలూయా. అంటే చిన్న ఉన్నప్పుడే పిల్లలకు ఎక్కడ తీసుకొచ్చిరంట? యేసుప్రభు వారిని చిన్న ఉన్నప్పుడే వారి తల్లిదండ్రులు దేవాలయంలోకి తీసుకొచ్చారు. తర్వాత యేసుప్రభు ఏ విధంగా